హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. నాకు ఇవాళ టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మీరు చూసారు. నోటరీ పబ్లిక్ మీనింగ్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఇంకా ఎలా మేము అప్లై చేయాలి, ఇంకా ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి అనేసి ఇవాళ టాపిక్ మనది. ఓకే, ఇది ఎందుకు అంటే ఆల్రెడీ మనకు లా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉన్నారు, కానీ వాళ్ళకు తెలియదు ఎలా నోటరీ అప్లై చేయాలో. ఓకే, అసలు మీనింగ్ ఏంటి అది తెలియదు. తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏంటి అనేసి వాళ్ళకు తెలియదు. కాబట్టి ఇవాళ చేసే ప్రాసెస్. ఓకే, ఇవాళ మనకు చెప్పింది ఏంటంటే, ఏమైంది అంటే వాళ్ళకు తెలియాలి నోటరీ పబ్లిక్ గురించి. ఓకే, నోటరీ పబ్లిక్ ఎవరంటే ఒక పర్సన్ని లేకపోతే అఫీషియల్గా అపాయింట్ చేస్తారు. పబ్లిక్ అఫీషియలీ అపాయింటెడ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చేస్తారంటే అఫీషియల్గా అపాయింట్ చేస్తారు. ఎందుకంటే డాక్యుమెంట్స్ అండ్ విట్నెసెస్ సిగ్నేచర్స్ కోసం. ఓకే, ఎందుకంటే వాళ్ళు లీగల్ ప్రాక్టీషనర్ ఉంటారు, వాళ్ళకు తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక వెరిఫికేషన్ చేయడానికి, లేకపోతే ఏముందో వ్యాలిడిటీ చెక్ చేయడానికి వీళ్ళు ఉంటారు. ఓకే, అది ఎలా అప్లై చేయాలి అనేసరికి మనకు క్రైటీరియా ఏంటంటే, ఒక నిమిషం, వాళ్ళు నోటరీ పబ్లిక్ ఏంటి అంటే సింప్లీ చెప్పాలి అంటే అఫీషియల్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. లేకపోతే అఫీషియల్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఏంటంటే కాంట్రాక్ట్ డీడ్స్ అయినా, లేకపోతే పవర్ ఆఫ్ అటర్నీ, లీగల్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయో వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే, వాళ్ళ సిగ్నేచర్స్ కూడా మనకు ఇంపార్టెంట్ అవుతుంది వాళ్ళ డాక్యుమెంట్స్ మీద. మేము ఎప్పుడైనా ఏదైనా లీగల్గా డాక్యుమెంట్స్, లేకపోతే లా డాక్యుమెంట్స్, ఏదైనా లీగల్ ప్రొసీజర్ చేపియాలి అంటే లీగల్ ప్రాసెస్ కోసం మనకు నోటరీ చేపియాలి అని చెప్తారు. ఓకే, ఇక్కడ నోటరీ చేపియాలి అంటే వాళ్ళ సిగ్నేచర్స్ కావాలి నోటరీ పబ్లిక్ది. ఓకే, అది ఎక్కడ ఇంపార్టెంట్ అవుతుంది అంటే, ఒకవేళ మీకు తెలిసి ఉండొచ్చు, ఫస్ట్ జేసీజే ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు ఏమవుతారంటే క్లియర్ అయిన తర్వాత వాళ్ళకు మెయిన్స్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. మెయిన్స్కి ఎలిజిబుల్ అయితే వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళు డాక్యుమెంట్స్ పంపాలి. ఎక్కడ? హైకోర్టుకి మన డాక్యుమెంట్స్ పంపించినప్పుడు వాళ్ళు హైకోర్టు నుంచి ఏం చెప్తారు అంటే, వాళ్ళు హైకోర్టు ఆఫీసర్స్ వాళ్ళు మీరు ఏమేం డాక్యుమెంట్స్ మాకు పంపుతున్నారో వాళ్ళకి నోటరీ చేపించి పంపండి అని చెప్తారు. అప్పుడు ఆ నోటరీ ఎవరు చేస్తారు, ఆ పర్సన్ మనకు సిగ్నేచర్స్ అవి చేస్తాడు కదా, అది ఇంపార్టెంట్ అవుతుంది నోటరీ పబ్లిక్లో. ఓకే, నోటరీస్ అని దానికి చెప్తారు, ఆ సిగ్నేచర్కి. ఆయన లీగల్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఆ పర్సన్కి. ఇప్పుడు ఎలా చేయాలి అది కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఆ పర్సన్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ పర్సన్కి వచ్చేసరికి, ఇంకా అది ఎలా అప్లై చేస్తారు. ఓకే, ఇవి చూద్దాం. అంతకుముందు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్కి అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలానే లీగల్ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతూ ఉంటుంది మీకు. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఎలా అప్లై చేయాలి, ఎవరు మనకు ఎలిజిబిలిటీ ఏంటి అనేసి ఫస్ట్. ఓకే, ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు ఆయన లీగల్ ప్రాక్టీషనర్ ఉండాలి, లా చేసిన ఆయనే ఉండాలి లీగల్ ప్రాక్టీషనర్గా, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసరికి మనకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అనేసి మనకు సెకండ్ పాయింట్. ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అంటే, మన జనరల్ కేటగిరీస్ వాళ్ళకు 10 years అంతా ఎక్స్పీరియన్స్ ఉండాలి. 10 yearsే ప్రాక్టీస్ చేసి ఉండాలి వాళ్ళు, జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటే. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఎంత ఉండాలి అంటే 7 years ఆఫ్ ప్రాక్టీస్ చేసి ఉండాలి వాళ్ళు. ఓకే, ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళు 7 years ఆఫ్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఓకే, తర్వాత ఏదైనా విమెన్ ఉందనుకోండి, విమెన్కి కూడా 7 years ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి. విమెన్కి ఇక్కడ ఎస్సీ ఎస్టీ అవి చెప్పట్లేదు, విమెన్ ఉంటేనే 7 years ఉండాలి ప్రాక్టీస్ చేసి. తర్వాత ఏదైనా డిసేబుల్ పర్సన్ ఉంది అనుకోండి, డిసేబుల్ పర్సన్కి కూడా 7 years ఆఫ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, తర్వాత వచ్చేసరికి ఇది ఎలా అప్లై చేస్తాం, ఇది ఎలా అంటే ఎక్కడ మేము అప్లై చేయొచ్చు అంటే. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకు ఇది నోటరీ పబ్లిక్ మేము
ఎవరు చేస్తారు అంటే సెంట్రల్ కూడా చేస్తుంది, స్టేట్ నుంచి కూడా మేము చేసుకోవచ్చు. ఓకే. సెంట్రల్కి ఏం కావాలి, ఎవరు చేస్తారు, సెంట్రల్లో ఎలా అప్లై చేయాలి అంటే మనకు వెబ్సైట్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఫామ్ నెంబర్ 1 అనేసి ఓపెన్ చేస్తే సెంట్రల్ నోటరీ, అక్కడ సెంట్రల్ నోటరీ చేయాలి అంటే అలా చేయాలి, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్లో. మరి స్టేట్ నోటరీ ఎలా చేయించుకోవాలి మేము, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ స్టేట్లో ఏం చేయాలి అంటే స్టేట్ లా డిపార్ట్మెంట్ అనేసి ఉంటుంది. ఓకే. స్టేట్ లా డిపార్ట్మెంట్, మళ్ళీ చెప్తున్నా, స్టేట్ లా డిపార్ట్మెంట్. ఓకే. ఇవి చేయడానికి మరి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఓకే, ఇదైతే ఇక్కడ వెళ్తాం మేము. తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఓకే. డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఎల్ఎల్బి డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. ఎల్ఎల్బి అంటే మా దగ్గర మెమో ఉంది కదా, ఎల్ఎల్బి మెమో, అవి కావాలి. ఎల్ఎల్బిది మన డాక్యుమెంట్స్ కావాలి. ఓకే. మరి ఇంకా 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. మనకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత అడ్వకేట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలి, ఇవి కూడా కావాలి. మళ్ళీ ఏం కావాలి, ఒక ఎఫిడేవిట్ కావాలి. ఠీకే, ఒక ఎఫిడేవిట్ కావాలి. మళ్ళీ ఇంకొకటి ఏం కావాలి అంటే నో క్రిమినల్ అనేసి ఒక సర్టిఫికేట్ తీస్తారు. అయితే మన మీద ఏం క్రిమినల్ కేసెస్ ఏం లేవు అన్నట్టు. ఇవి ఫోర్ సర్టిఫికేట్స్ అయినా డాక్యుమెంట్స్ అయినా మేము ఇవ్వాలి. ఓకే. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, అప్లై చేసిన తర్వాత అప్లోడ్ చేసేస్తాం. తర్వాత ఏమవుతుందంటే అప్రూవల్ అయిపోతుంది. అప్రూవల్ అయిన తర్వాత మన అఫీషియల్ గెజెట్ మీద పేరు వస్తుంది. అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ అవుతుంది మన పేరు. అయితే మేము డాక్యుమెంట్ అది చేసిన తర్వాత, అప్లై అయిన తర్వాత అఫీషియల్ గెజెట్ మీద పబ్లిష్డ్ అయిన తర్వాత ఆఫ్టర్ దాట్ ఏమవుతుందంటే మీకు నోటరీ సర్టిఫికేట్ వస్తుంది. ఓకే. తర్వాత అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ అయిన తర్వాత నోటరీ సర్టిఫికేట్ వస్తుంది. నోటరీ సర్టిఫికేట్ కూడా 5 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఓకే. ఎన్ని ఇయర్స్ వ్యాలిడ్ ఉంటుంది, 5 years వరకు వ్యాలిడ్ ఉంటుంది నోటరీ సర్టిఫికేట్. 5 years తర్వాత ఏంటంటే మేము రినోవల్ చేయించుకోవాలి. ఒకవేళ రినోవల్ చేయలేదు, చాలా రోజులు అయింది అంటే మళ్ళీ కొత్తగా ప్రాసెస్ చేయాల్సిన వస్తుంది. ఓకే. ఫ్రెష్గా అప్లై చేయాలి మళ్ళీ. ఓకే. ఇవి నోటరీస్ యాక్ట్ 1952 నుంచి వచ్చింది మనకు. ఇంకా ఏమైంది, ఇందులో రూల్స్ కూడా ఉంది. 1956 నోటరీస్ యాక్ట్ అండ్ గవర్న్ అపాయింట్మెంట్ అవుతారు, రెగ్యులేటర్ అవుతుంది. ఓకే. ఐ హోప్ గైస్ మీకు నచ్చింది నా వీడియో. నోటరీ దేనికి అంటారు, ఎలిజిబిలిటీ ఏంటి, డాక్యుమెంట్స్ ఏం పెట్టాలో, ప్రొసీజర్ ఏంటి అనేసి అన్నీ మీకు ఆల్మోస్ట్ తెలిసిపోయింది. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. దట్స్ ఇంకా ఏముంది, ఏం లేదు. చలో, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. బాయ్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.